అందరికీ కళాభివందనాలు. గత 5 సంవత్సరాలుగా లావు వెంకటేశ్వర్లు మరియు కల్లూరి నాగేశ్వరరావు కళా పరిషత్ వరగాని వారి ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల ఆహ్వాన నాటిక పోటీలు నిర్వహిస్తూ వచ్చాం. కరోనా కారణంగా ఈ సంవత్సరం ఈ నాటిక పోటీలు నిర్వహించలేకపోయాం. అందువల్ల కొత్తగా ఉంటుందని ఆన్లైన్ నాటిక పోటీలు నిర్వహించదలుచుకున్నాం. గత 5 సంవత్సరాలుగా మా పరిషత్తులో ప్రదర్శించి ఉత్తమ ప్రదర్శనలుగా ఎంపికైన 20 నాటికల్ని ఈ పోటీల కోసం ఎంపిక చేసి ఈ ఆన్లైన్ నాటిక పోటీలు నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ప్రత్యేకంగా మా ఈ నాటికల్ని ప్రసారం చేస్తున్న మునిపెల్లె విద్యాధర్కి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదించి విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాం. ఇప్పుడు మీరు చూడబోతున్న నాటిక సాగరి చిలకలూరిపేట వారి నల్ల సముద్రం. రచన డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు. దర్శకత్వం ఐ రాజ్ కుమార్. నాటిక నల్ల సముద్రం. నల్ల సముద్రం. రచన డాక్టర్ కందిమళ్ళ సాంబశివరావు. ఆహార్య శివ. రంగాలంకరణ పి. శివ. సంగీతం శ్రీ లీలామోహన్. దర్శకత్వం ఐ రాజ్ కుమార్. నాటిక నల్ల సముద్రం. చూడానా ఎమ్మెల్యే గారు పని మీద బయటకు వెళ్ళారు. ఒక అరగంటకే ఫోన్ చేయి. సర్లేవయ్యా చెప్తుంది నీకే. అరగంటకే ఫోన్ చేయి. అసలు ఎలక్షన్ రోజు కూడా మీరు చూస్తుంటే మధ్యలో ఈ ఫోన్ పడుకోండి. ఈ అంకిరెడ్డి గారు ఎంత మెజారిటీతో బయటపడతారో ఏమి అర్థం కావట్లేదే. కొన్ని మండలాల వరకు లెక్కేసుకుంటే సంక్రాంతి పాడు మండలం. సంక్రాంతి పాడు మండలంలో అగ్గిరెడ్డి గారి క్యాస్ట్ ఎక్కువ కాబట్టి రిగ్గి ఖాయం 10,000. మానంపాడు మండలం. మానంపాడు మండలంలో 2,000 వేసుకో. ఇకపోతే పచ్చూరు మండలం. ఇది ఇక్కడ గాంధీగాడి బలం పెట్టు. ఇక్కడ కనుక గాంధీగాడిని ఓడించగలిగితే అంకిరెడ్డి గారు తేలిగ్గా బయటపడుతుంటే ఎలా? గాంధీగాడిని ఓడించడం ఎలా? అమ్మో ఫోన్ చేసి బాగుపడి దాటట్టుంది. చెయ్యి ఒకటే మనకు పెడుతుంది. ఎవరికి ఫోన్ చేయాలబ్బా? పనిలో పని గాంధీ గారి మీద గిల్లి గారికి ఒక పిటిషన్ పెడితే పోలా లాభలేక పీక్కోలేక చేస్తాడు. హలో, ఎలక్షన్ కమిషన్ ఆఫీసా? ఇది ఎలక్షన్ కమిషన్ ఆఫీసా? గిల్ హై గిల్ మై ప్రెసిడెంట్. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అవడానికి ఇంకాస్త టైం ఉందిలే. ఇప్పుడు మాట్లాడేది ఆల్ ఇండియా ఓటర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. గిల్ హై
ఈడెవడండి బాబు గిల్లున్నాడా అంటే హిందీలో నన్ను పిలుతాడేంటి హలో తెలుగు మాలూమ్ హై నీకేమో తెలుగు రాదు నాకేమో తప్పింది మన భాష రాదు ఎలా చాలరా బాబు హలో तुम्हारा ऑफिस में तेलुगु बोलता है क्यों ना बाबू सच बोल रहा हूँ तोमरगा హలో గిల్లున్నాడా ఏంటి పెట్టాడా ఇక్కడ మన నాతో చెప్పలేదే సరే సరే ఇప్పుడు ఆ పోస్టర్కి ఎవరు ఇచ్చారమ్మా రావత్ ఏది మన రావతా సరే సరే రావత్ గారితో చెప్పు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో భాగ్యనగరం నియోజకవర్గంలో పొడుగు పార్టీ క్యాండిడేట్ గాంధీ తన ధర్మాగా చేస్తున్నాడు వాడి మీద పిటిషన్ ప్రకటిస్తున్నాను వెంటనే యాక్షన్ తీసుకోమని నా మాటగా చెప్పు రావత్ నాకు తెలుసా పడేవాడు అయ్యా రావత్ నాకు బాగా తెలుస్తుంది కాకపోతే నేనే హలో నేను మాట్లాడుతుంటే ఫోన్ పెట్టేస్తాను నీ మీద కూడా ఒక పిటిషన్ తగ్గిస్తాను లాక్కోలేక పీక్కోలేక చస్తా నమస్తే సార్ ఇంకా చేయలేదు సార్ హలో సుబ్బారావు గారేనా సారు నిద్రపోతున్నాను సార్ హలో తొందరగా లేకపోయా బాబు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు సార్ సుబ్బారావు ఎల్లుండి ఎలక్షన్ పెట్టుకుని హ్యాపీగా తాపీగా నిద్రపోతున్నావు సరే సరే మన పొజిషన్ అలా సరే జాగ్రత్తగా విని ఈసారి మీ క్యాస్ట్ ఓట్లన్నీ మనకే రావాలి డబ్బులు పంతావా బాంబులు వేసుకుంటావో నీ ఇష్టం చూడు కడప నుంచి బాంబుల్ని పెద్దవాళ్ళ నుంచి రౌడీల్ని తెప్పిస్తున్నాను ఈ దెబ్బతో గౌంధీ గడికి మంటలు పుట్టాలి గడప గడపకి బాంబులు కుటీరవలసిన వీధి వీధికి వందల కొద్ది బజార్ రౌడీలుగా కడపలో బెజవాళ్ళు బస్సు నువ్వు నేనే నీ మాజీ శిష్యుడిని తాజా ప్రత్యర్థి నువ్వు ఈ సమయంలో నీతో చిన్న పని కూడా వచ్చా ఎల్లుండి ఎలక్షన్ పెట్టుకుని నాతో నీకు పని ఉంటా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నాకు బాగా తెలుసు బాగా మన వాళ్ళని అడుగుతావు గాంధీ నువ్వు మా ఎమ్మెల్యే గారిని బెదిరించడానికి వచ్చావని నీ మీద పిటిషన్ తగ్గించానుకో లాక్కోలేక పీక్కోలేక చేస్తావా అసలు వీడేదో కోస్తున్నాడు లుంగి ఎక్కట్టేద్దా ఏంటి లుంగి ఎగ్గట్టేస్తావా ఎగ్గడతావో ఇప్పుకొని ఊరేగుతావో నాకెందుకు నా కానీ దగ్గరగినందుకు నీ మీద కూడా ఓ పిటిషన్ తగ్గిస్తాను అప్పుడు ఇద్దరు లాక్కోలేక పీక్కోలేక చేస్తారు ఆ సోయుడు రెచ్చిపోతాడు లుంగి ఎక్కట్టేద్దా నా మీద ఎవరైనా మాట జారినా నా మీద ఈగ వాలినా వాడు లొంగి ఎగ్గట్టేస్తాడు వాడు లొంగి ఎగ్గట్టాడు అంటే తీసిన పెట్టడానికి నీ చెయ్యడు ఇంకా మాట్లాడితే అసలు నువ్వే ఉండవు వాడు ఒక్కసారి లొంగి ఎగ్గట్టాడంటే కనీసం 2 శవాలన్నా చూడండి వాడు వాటితో తిక్కు సెంటిమెంట్ ఏదో కుక్కినే సరదా కన్నా అసలు ఇలాంటి కార్యకర్తలే దేశ రాజకీయాలకు పుట్టుకం ప్రతి రాజకీయ నాయకుని అంట ఇలాంటి కార్యకర్తలు కనీసం 100 మంది ఉండేలా చర్యలు తీసుకొని అన్ని రాజకీయ పార్టీ నాయకులకు ఈనాడు లేఖ రాసి పడేస్తారు అప్పుడు సర్వే పార్టీ సుఖినో భవంతు మీతో కాస్త మాట్లాడాలి అలా బయటకు వస్తావా ఏ బాగా నువ్వు ఊహిస్తున్నట్లుగా నువ్వు భయపడుతున్నట్లుగా నేను వచ్చింది యుద్ధానికి కాదు సంధికి సంధ్య నీతోనా అంత అవసరం కానీ అగత్యం కానీ నాకు లేదు అని నాకు బస్సు ఎందుకంటే చేసిన తప్పు తెలుసుకున్నాను కాబట్టి ఏమిటో అది అదే బస్సు ఈ నియోజకవర్గంలో రాజకీయంగా నువ్వు మర్రి వృక్షాన్ని ఆ చెట్టు కింద ఏ మొక్క ఒకవేళ బతికినా దాని ఓడంతో పెనవేసి విక్కిరి చేసి నలిపి ఆచరించేస్తాను రాజకీయంగా ఏదో చేద్దామని ఏదో సాధిద్దామని నీ నుంచి డిఫరెంట్ వేరే పార్టీలో చేరాను
నీ మీదే పోటీకి నిలబడ్డాను అని ఇప్పుడు తెలుసుకున్నాను. ఏమిటది? నీ మీద పోటీ చేయడమే కాదు, నేను ఎదిరించి నిలవడం కూడా చాలా కష్టము. మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావు? నేను పోటీ నుంచి విత్డ్రాగా వచ్చుకున్నాను. 5 కోట్ల? ఈ కెపాసిటీకి 5 కోట్లు? బాణాకర్ర తిప్పుకుంటూ గులాములు చల్లుకుంటూ జిందాబాద్ జిందాబాద్ అంటూ నా కాళ్ళ చుట్టూ కుక్కలా తిరిగిన ఆఫ్టర్ ఆల్ ఒక రికామి వద్దవి అపోజిట్ పార్టీ నా మీద పోటీ పెట్టే దిక్కులేనప్పుడు లింగులింగమంటూ పోటీ దిగిన 5 కోట్లు. 5 కోట్లు కాదు కదా, 5 పైసలు కూడా లేదు బాసు, నా కెపాసిటీ గురించి చాలా తక్కువగా అంచనా వేశాను. ఏమిటా నీ కెపాసిటీ? నన్ను చూడబట్టలు విసరగానే నువ్వు పెద్ద రోడియో అనుకుంటున్నావా? 4 బాంబులు విసరగానే నువ్వు పెద్ద ఫ్యాక్షన్ అనుకుంటున్నావా? కులాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు ఈ రాష్ట్రంలో ఎంతగా ఎదిగావు అనుకుంటున్నా? నువ్వు నీ కులం ఈ నియోజకవర్గంలో నా వెంట్రుకను కూడా పెద్దలేదు. నల్లి అసలు చివరిసారిగా అడుగుతున్నాను, డిమాండ్ కాదు, రిక్వెస్ట్ అనుకో. 1 crore, 1 కోటి పైసా కూడా ఇవ్వను. ఏం చేస్తావో చేసుకో. అయినా నీలాంటి వాళ్ళని చూసి భయపడేంత స్టేజ్లో లేదు అయ్యే. నిన్ను ఎప్పుడు ఎక్కడ ఎలా దెబ్బ కొట్టాలో నాకు తెలుసు. అప్పుడు తెలుస్తుంది ఎంకరేజ్ ఉంటావు. గుర్తుంచుకో, ఎల్లుండే నీ పతనానికి నాంది. ఓకే 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 అదే నీ నిర్ణయం అయితే అధికారం నుంచి పెరిగిన పెద్ద పులికి కొడితే ఎనుగు గుమ్మక్కలానే కొట్టాలని చూరి వారికి మధ్య పోటీ చూసే వాళ్ళకి మంచి రంచుగా ఉంటుంది కదా. నువ్వు గిడ్డురా కార్యకర్త దగ్గర రాజకీయ వనమాలు నచ్చుకున్న ఆఫ్టర్ ఆల్ ఒక పిచ్చు కవి. ఎన్ని శవాలను దాటుకుంటూ వచ్చానో, ఎన్ని తలకాయలతో బొత్తలాడుకున్నాను నీకు తెలీదా? లేకపోతే ఈ 3 సార్లు జైనాలే కలిసాను. చూడు, ఈసారి గెలుపు నాదే. ఈసారి నువ్వు తాజాగా మాజీ కాబోతున్నావు. ఎందుకంటే ఇంకాసేపట్లో మన త్వరలో ఒకరు పైకి పోతున్నారు. అర్థమైంది. నువ్వేమిటో నీ ప్లాన్ ఏమిటో, కానీ నీకు తెలియదేమిటో తెలుసా? ఒంటరిగా ఉన్నా నా జాగ్రత్తలో నేను ఉంటాను. కదలకో, దెబ్బక పెట్లా లేకపోతావు. ఎందుకో ఎందుకు నువ్వు అవుతావు? గాంధీ నా ప్రాణం సుఖంగా పోవటానికి నీ బుల్లెట్ పెట్టరా, ఈ పాయసం పెట్టరా? వాట్ యు మీన్? నేను చచ్చిపోవాలనుకుంటాను. ఇక్కడే ఆత్మహత్య చేసుకోవాలని వచ్చా. అవును బాసు, నీ క్రిమినల్ బ్రెయిన్లో నేను మాజీ లింకులు కదా, నా చావులో కూడా వెరైటీ తీసుకురాకపోతే ఎలా? అందుకే నీ దగ్గరకు వచ్చా, నీ దగ్గరే చూస్తా. నువ్వు చూస్తే నాకు ఇంకట్టే ఉంది ఇక్కడ. అదే ట్విస్ట్. అవును బాసు, మనిద్దరి మధ్య జనం రంగుకోవడం దేనికి అని ప్రత్యర్థి అయినప్పటికీ తెల్ల జెండాగర వేసుకుంటూ శాంతి ప్రతిపాదనతో దగ్గరికి వచ్చాను. ఆయుధం తీసుకుంటాను, నీ క్యాంపస్లోనే చచ్చుకుంటా. జనం కోసం వచ్చిన నువ్వు చంపావని మా జనం కూడా గుర్తింపు రాజకీయ పార్టీ అభివృద్ధి చనిపోయాడని ఎన్నిక వాయిదా పడుతుంది. దీంతో జనం సానుభూతిపై ఉప్పెరలా పొందుతారు. ఊరు రాణ చిలావతారు. ఇంత జరిగాక మీ పార్టీ వాడు మీకు టికెట్ కూడా ఇవ్వరు. ఒకవేళ ఇచ్చిన మా పార్టీ వాడు నా చావును సానుభూతిగా మలుచుకుంటారు. ఎంతైనా ఇది భూమి కదా. సానుభూతి అనే సమూహాల ముందు కులం, మతం, డబ్బు, హోదా, పలుకుబడి అన్ని కోడి ఎక్కలే. నువ్వు ఇండియాలో జరిగిన చాలా ఎన్నికల్లో సానుభూతి అనే దుర్గు ముక్క ఎన్ని అద్భుతాలు సృష్టించిందో సీనియర్ నీకు నేను ప్రత్యేకంగా చెప్పాలా? ఇలా నేను చర్చను సాధించబోతున్నాను అన్నమాట. నీ రాజకీయ జీవితానికి సమాధి కట్టబోతున్నాను. ఎలా ఉంది నా ట్విస్ట్? నువ్వు తాగడానికి వీల్లేదు. ఇప్పటిదాకా బతకడానికి వీల్లేదన్నావు, ఇప్పుడు చావడానికి వీల్లేదంటున్నావు. ఎలా బాగుందో చెప్పేది. ఏదో సస్పెన్స్లో సినిమా చూస్తున్నట్టుగా ఉంది. చూడవయ్య గాంధీ, ముగ్గురు వచ్చి ముండమోసిన దాన్ని పదవి పోయి ఖాళీగా ఉన్న రాజకీయ నాయకుడిని జనం చీప్గా చూస్తారయ్యా. నా మాట ఎంతైనా మీ గురువు గారు కదా, ఈ పని మానేయే. మా పార్టీ నాయకుడు వీళ్ళని త్యాగాలు చేసి మా పార్టీ ఇక్కడ బతికించుకున్నాను. నేను చావాల్సిందే. నేను చచ్చి మా పార్టీ ఇక్కడ బతికించాలి. నువ్వు పనిచేస్తే రాజకీయంగా అడ్రస్ లేకుండా సంకల్కి మాటలు పెట్టుకోతాను. ఏమీ పని చేయకపోతే మా పార్టీ ఇక్కడ పుట్టగదులు లేకుండా పోతుంది. గాంధీ నీకు ఎంత కావాలంటే అంత, ఏది కావాలంటే అది నేను ఇప్పిస్తానయ్యా. అప్పుడు మీ
చేతుల పేరు చెప్పి అవర కోసం పైకి కలిసిపోయే నాయకుల్లా కలిసిపోవచ్చు. అవునయ్యా, కానీ డబ్బు కన్నా నాకు భవిష్యత్తు ముఖ్యమయ్యా. నేను డబ్బు సంపాదించే రాజకీయం చేస్తున్నాను. నువ్వు రాజకీయాల్లో పెట్టి డబ్బు సంపాదించాలనుకుంటావు. ఆ డబ్బు ఏదో నేను ఇస్తానయ్యా. ఎంపను అమ్మయ్య, లాస్ట్ మినిట్ లో జెండాను మార్చి ప్రభుత్వాన్ని నిలబెట్టిన చీలిక వర్గాన్ని చూసినంత ఆనందంగా ఉన్నాయా నాకు. గాంధీ, మళ్ళా ఎలాంటి మతలబులు ట్విస్టులు లేవుగా? ఇండియాలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీల మీద ఉంది. అవుననుకో గాంధీ, పొలిటీషియన్ అనేవాడి పెళ్ళాన్నే కాదు, పడుకున్న పక్కన కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్. ఏముంది, మీ దగ్గర డబ్బులు తీసుకుని సైలెంట్ గా పోటీలు చూపుతూ అవుతాను. నేను కానీ నా జనం కానీ పోలింగ్ బూత్ల ఛాయలకే రా, ఓపుకున్నంత వరకు ఓట్లు వేయచ్చు. నమ్మకం నా మీద నమ్మకం పెట్టుకోవడం కన్నా ప్రస్తుతం నీకు గత్యంతరం లేదు. నమ్మకంలో తీరు నా మార్గం నాకు బాగా 2 కోట్లు. థ్యాంక్ యూ. వస్తా, మన స్వీకారానికి వస్తా. సారు, మీరు నామినేషన్ వేసిన ముహూర్తం వల్ల చాలా గొప్పది సార్. లేకపోతే ఈ ఎలక్షన్ లో దాదాపు 10 కోట్ల దాకా ఖర్చు పెట్టాలనుకున్నారా? ఒకవేళ అంత డబ్బు ఖర్చు పెట్టినా గెలుపు గారిని అంతంత మాత్రం. మరి ఇప్పుడు పోటీ లేకుండా పోయింది. 8 కోట్ల క్యాష్ మిగిలింది. పైగా ఈ స్టేట్ లో అందరికంటే కంపింగ్ మెజార్టీలో గెలవబోతారు. సారు, అడ్వాన్స్ కంగ్రాచులేషన్. బాగా జాగ్రత్తగా డబ్బనే నీరు పోసి తెలివితేటలు ఎరువు వేసి పదవుల పంటలు పండిస్తున్న నా రాజకీయ జీవితంలో గెలుపు మెట్లు ఎక్కుతూ ఎదుగుతున్నాను. చూడు, పులి మేక చూడంలో ఒక్కొక్క మేకను తెలివితేటలతో పొంచేయాలి, కానీ అజాగ్రత్తగా ఆగమరిస్తే ఆట కట్టు. అందుకనే గాంధీ గారిని డబ్బుతో కొట్టారు. గెలుస్తున్నాను, అఖండమైన మెజార్టీతో గెలుస్తున్నాను. ఆ నవ్వేదేదో ఇద్దరు కలిసి నవ్వుకోండి. ఎందుకంటే నేను చెప్పేది విన్నాక జీవితంలో అది రమ్మన్నారా? ఏమిటయ్యా గాంధీ, మళ్ళీ కొత్త స్టార్ట్? అరే, డబ్బు కావాలంటే ఇచ్చాను, మళ్ళీ ఇదేమిటయ్యా? రాజకీయంగా నువ్వు మర్రి వృక్షానికి కదా, తనకు పుట్టిన ఊడల్నే బలమైన వేళ్లుగా చేసుకున్న ఆ చెట్టు యొక్క ఊడల్ని నరికంత మాత్రాన చెట్టు కూలిపోతుంది. తల్లి వేరును తుచ్చబోతున్నాగా ఆ చెట్టును మొదలంతా కూర్చోబోతున్నా. గాంధీ తప్పదు, ఎందుకంటే అతి తెలివితేట లక్షణాలు గూండాయిజం గురించాలు మీ దగ్గర నేర్చుకున్నవాడిని ఒక్కొక్క ట్రంప్ కార్డు వేసి జనం శ్రేయస్సు సంధి కోసం నీ దగ్గరకు వచ్చిన అబ్బాయి నువ్వే విష ప్రయోగం చేసావని ఎస్పీ గారికి ఫోన్ చేసినప్పుడు జానీ గారిని నేనే ఆయనే స్వయంగా ఇక్కడికి రాబోతున్నాడు. ఇంకా సేపట్లో హత్యానేరంపై నోటి జైలుకి చావు బ్రతకల మధ్య గుర్తుముట్టాడుతున్నాను నేను మీకు హాస్పిటల్. దీంతో జనం సానుభూతి నాపై హిమాలయం ఎన్నికలు మామూలుగా జరిగిపోతాయి. నేనంటూ బ్రతికితే ఒకవేళ చనిపోయినా సేమోడ్ స్టోరీ, సేమోడ్ ఫేదాస్. జన్షామార్త ప్రపంచంలో ఒకవైపు నీకు వెలుపు కనిపిస్తున్నా ఈ ఒక్క చిన్న సంఘటన దాని గమనాన్నే మార్చివేస్తుంది. ఎలా ఉంది నా హైటెక్ పొలిటికల్ డ్రామా? 100 మంది అర్షద్ మెహతాలు, 1000 మంది చార్లెస్ సోమరాజులు, 1,00,000 మంది శివరాజులు కలిసిన నీ గుర్రకు సాగినారు మహాప్రభు.
కూడా మీలాగా ఆ రోజుల్లో పుట్టి ఉంటే చల్లవాడి చొక్కా పట్టుకొని ఏవోయ్ మా దేశం వదిలిపెట్టి వెళ్ళిపో, లేకపోతే నీ మీద కూడా ఓ పిటిషన్ తగిలిస్తాను, లాక్కోలేక పీక్కోలేక చస్తామని ఉండేవాడిని. మీరు నవ్వుతుంటే అచ్చం ఆ పోసిన కూడా బాబోదిని చూస్తున్నట్టుంది సార్. చూడు నాయన, పొగడ్తలు ఆశయాలకు అజీర్తిని కలిగిస్తాయి, ఆచరణకు సమాధిని కట్టేస్తాయి. ఏం శర్మించారు, ఏం శర్మించారు? కట్టేసు సార్. చాలా రోజుల నుంచి మిమ్మల్ని మాట్లాడగలుగుతాం. సంఘంలో ఇంత పేరు ప్రతిస్తుంది, పైగా ఎమ్మెల్యే గారి ఫాదర్ అయిన కూడా మీరు ఈ పని చేయటం తప్పు కాదు, తప్పు కాదు నాయన. ప్రతి వాళ్ళు తమ ఇంటి ముందున్న చెత్తనంతా ఊడ్చి వెళ్తున్నారు, తిరిగి కళాస్థానానికి చేరుకు దాని గురించి ఆలోచించే ఓపిక శీలిక ఎవరికి లేదు. మన ఇల్లు, మన వీధి, మన రూము శుభ్రంగా ఉన్నప్పుడే మనం మన దేహం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఆరోగ్యకరమైన దేహం నుండి ఆరోగ్యకరమైన ఆలోచనలు వస్తాయి. ఈ మాట నిజమే కాదు. ఆ మహాత్మా గాంధీ ఇల్లు వచ్చినప్పుడు స్వయంగా నాతో చెప్పిన మాట. అప్పటి నుంచి ఇది నా జీవితంలో ఆధారపడింది. ఈ రోజుల్లో కూడా మీలాంటి అనుభవం చూస్తున్నందుకు, మీతో నాకు పరిచయం అయినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. సార్, ప్రతి మనిషి రోజుకో గంట సేపైనా చీపురు పట్టుకుని స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టేలా చర్యలు చేపట్టమని ఈ రోజే చీఫ్ మినిస్టర్ కి, ప్రైమ్ మినిస్టర్ కి ఓ లేఖ రాసి పడేస్తా. అమ్మో, పోలీస్ బాగుండి పడ్డట్టుంది, చేయబడుతుంది. హలో, ప్రైమ్ మినిస్టర్ గారి ఆఫీసా? మోదీ హై, నరేంద్ర మోదీ. ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇంకా రాలేదు. అదేంటి ఈ సరికి వచ్చి ఉండాలి. నేనే మర్చిపోయాను. వస్తూ పాకిస్తాన్ దాదారే కదా, కాసేపు అక్కడ ఆగి టీ దాకా వస్తానని చెప్పారు. సరే ఇప్పుడు మాట్లాడేది తమ్ముడు వెంకటేశ్వరరావు అంటే నువ్వు తెలుగుడివి. నేను తమ్ముడు బాగా అదేలయ్యా భాగవతుల కామేశ్వరరావు. సరే మన మోదీ గారు రాగానే ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా కల్పించమన్నానని నా మాటగా చెప్పు. ఇదిగో ఈసారి కనుక తాత్సర్యం చేసేందుకు నాకు కోపం వస్తుంది. ఆయన మీద కూడా పిటిషన్ తగ్గిస్తాను, లాక్కోలేక పీక్కోలేక అదనమాట. మోదీ గారు నాకు తెలుసు, మోదీ గారు నాకు బాగా తెలుసయ్యా, కాకపోతే నేనే ఆయనకి తెలియదు. హలో, నేను మాట్లాడుతుంటే తెలుగాడు పోయింది, నువ్వు కూడా ఫోన్ పెట్టేస్తావు. ఇదిగో నీ మీద కూడా పిటిషన్ తగ్గిస్తున్నాను, లాక్కోలేక పీక్కోలేక చస్తా. రాష్ట్ర మంత్రి వర్యులు శ్రీ నీలాంబరం గారికి స్వాగతం. బిజీగా ఉంటావు, రాష్ట్రానికి మంత్రివర్యులకి ఒక సామాన్య ఓటర్లాయరా ఎమ్మెల్యే నన్ను రాజకీయాలకు దించింది, ఎమ్మెల్యేగా గెలిపించింది, చివరికి ఈ మంత్రి పదవి కల్పించింది ఆయన. అందుకే ఆయనంటే అభిమానమే కాదు, ఓడెక్కిందాక ఓడమల్లయ్య, ఓడదిగాక బోడి మల్లయ్య అనుకునే
కానీ ఈ రోజుల్లో కూడా ఎంత వినయం, ఎంత విధేయత. బహుశా మీరు పూర్వాశ్రమంలో పైకి రావడానికి ఇదిగో ఈ వినయం విధేయతే బాగా పనికొచ్చారు. ఆ రోజుల్లో సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు కొన్ని వందల మందికి మీ నామస్మరణ, మీ సహాయము అందడం పోతే అప్పుడు నిద్ర కూడా పట్టేది కాదనగా. నమస్కారం సార్. పర్వాలేదు సార్. అయ్యో అదేవారండి, ఈ రాష్ట్రానికి సాక్షాత్తు క్యాబినెట్ ప్రిన్సిపల్ ఈ మొక్కలు అడుగుతారు. అయ్యో కూర్చోండి. కబురు చేశారు. అవునండి, ఏం లేదు. ఏం లేదు, నాకు సహాయం కావాలి. చేస్తావా? వస్తావా ఏమిటండి? శాసించండి. ఈ పదవి, ఈ హోదా కల్పించింది మీరేనండి. థ్యాంక్ యూ. ఏం లేదు, నగరం నడిబడ్డలో మీ శాఖకు సంబంధించి ఓ ఎకరం సైట్ ఉంది కదా, అందులో థియేటర్ కట్టాలి. అందుకే ఆ సైట్ నాకు ఫీజు కావాలి 99 ఏళ్ళకి. సైట్లో వేకర్ సెక్షన్కి షాపింగ్ కాంప్లెక్స్ కట్టిద్దాం అనుకున్నాను సార్. అంటే నాకంటే మీకు ఆ వీకర్ సెక్షన్ వాళ్ళే ముఖ్యం అన్నమాట. అలా కాదు సార్. ఆ సైట్ చుట్టూ దాదాపు 300 మంది కుటుంబాలు ఏళ్ల తరబడి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారు. రోడ్ల మీద వ్యాపారాలు చేస్తున్నారని వీధి రోడ్డు నుండి పోలీసులు దాకా వాళ్ళని వేదిక జైల్లో చేస్తున్నారు. పైగా వాళ్ళు పడే బాధలన్నీ నేను రాజకీయాల్లోకి రాకముందు నుండి స్వయంగా చూస్తూ వచ్చాను. అది కాక వాళ్ళందరూ వచ్చి నన్ను స్వయంగా కలిశారు సార్. అందుకని నా పని జరగడం చాలా కష్టము అంటారు. మీరు అపార్థం చేసుకున్నారు సార్. వాళ్ళందరూ మీ నియోజకవర్గంలో వాళ్ళే. వాళ్ళకి సహాయం జరిగితే అది మీ వల్లే జరిగిందని నేను స్వయంగా చెప్పాను. వాళ్ళకు పని జరగడం వల్ల నా హోదా ఒక్కసారిగా పెరిగిపోతుంది, లేక నా బ్యాంక్ బ్యాలెన్స్ కొన్ని రెట్లు పెరుగుతుంది. అసలు బ్యాంక్ బ్యాలెన్స్ వల్లెందుకు చేయాలి? అరే అంటాడు నుంచి అగ్రపడాల దాకా డబ్బు తీసుకోకుండా మనకు ఏమైనా ఓట్లు వేసిన టైంలో ఒక్కసారి నోటు కమ్ముడు పోయిన తర్వాత మనల్ని పలుకుతాడికి హక్కు వాళ్ళకి ఇక్కడ. అందుకే రేపే వాళ్ళ ఫైల్ చెత్తపుట్టులకి నా ఫైల్ టేబుల్ మీద వారం రోజుల్లో జీవం కూడా రావాలి. గాంధీ గారు వాళ్ళకి అన్యాయం జరుగుతుందండి. దాని మీద నేను ఎన్నో ఆశలు పెంచుకున్నాను కదా. గాంధీ గారు వాళ్ళకి అన్యాయం జరుగుతుందండి. నాకు న్యాయం జరుగుతుంది. అంకినుడు బామర్ది ఆ సైట్ను ఆక్రమిస్తే వాడిని ఖాళీ చేయించడానికి ఇప్పటిదాకా ఏ గవర్నమెంట్కి తమ్ముడు లేకుండా పోయినప్పుడు నిమిషాల మీద నేను ఖాళీ చేయించానయ్యా. అయినా ఎవడికి దమ్ముంటే వాడు ఆక్రమించుకోవడానికే కదయ్యా ఈ ప్రభుత్వ స్థలాలు. ఎందుకయ్యా నీకు ఇంతేమన్నా గురుదక్షిణ కానీ ప్రాణం అడిగినట్టయ్యా? నీ పదవిని అడిగానా? నేను అడిగింది ప్రభుత్వ స్థలాన్నయ్యా. గడ్డిపోచలాంటి నన్ను ఈ స్థితికి తీసుకొచ్చిన మీరు కోరితే నా ప్రాణం కావాలన్నా ఇస్తాను. మీరు కల్పించిన ఈ పదవిని త్యాగం చేయమండి, సంతోషంగా చేస్తాను. ఏ పేద ప్రజల మధ్య నుండి వచ్చాను, వాళ్ళకి న్యాయం చేయలేకపోతే ఇంతకన్నా మరో దయచేసి ఒకసారి ఆలోచించండి. నిన్ను రాజకీయాల్లోకి తెచ్చినందుకు ఆలోచిస్తాను. నేను చెప్పిన మాట వింటావు కదా, నీకు మినిస్ట్రీ ఇప్పించినందుకు ఆలోచిస్తాను. నేను నోరు తెరిచాను కదా అని సోకాళ్ళు ప్రజల కోసం నువ్వు నన్ను స్వాగతందుకు పర్వాలేదు. నువ్వు కాదంటే ఆ పని ఎవరి చేత ఎలా చేయించుకోవాలో నాకు బాగా పేద ప్రజలు మీకోసం అర్జీలు పుచ్చుకొని కూర్చుంటారు. వాళ్ళకు సహాయం చేసి ఆదర్శ మంత్రిగా పేరు తెచ్చుకోండి. వెళ్ళండి. ఈ గాంధీ ఏది చెప్పినా ఒకసారి ఏం చేసినా మీకోసం మీ మనసులో వచ్చింటే నా కోసం నమ్మకం ఉంటుంది కదా. వాళ్ళ పనులు నేను చూడాలి కదా. వెళ్ళండి. ఏకు మేకవడం అంటే ఇదే కదండి. అయినా మీరు ఏమైనా ఓల్ పనులు రాసి ఉన్నారా, లేకపోతే ఆ
కొత్తగా కట్టే కాంట్రాక్ట్ రాజధాని అడిగారా? అసలు మిమ్మల్ని అనలే సారు. ఇలాంటి వేస్ట్ బిల్లింగ్ మినిస్టర్ అయిపోతుంది ఏమిటి? అన్ని హంగులు ఉన్న మీరు గుంపులో గోవిందరావు ఉండిపోవడం పునాల ఈక్వేషన్లో నేను మినిస్టర్లు కాలేకపోయాను. అందుకే నా చెప్పు చేతల్లో ఉంటాడని నీలాంబరానికి మినిస్టర్ ఇచ్చాను. కేవలం వాడు పాదుగా పట్టాల్సిన కదా అధికారం చేస్తుంది, పెత్తనం చలాయిస్తుంది. నేను ఈ జిల్లాకే నేను డిఫాక్టో మినిస్టర్ని. జిల్లా యంత్రాంగాన్నంతా నా ఇంటి చుట్టూ కాపలా కుక్కలాగా చేస్తున్నాను. నేను కరవమంటే కలుగుతుంది, మొరగమంటే మరుగుతుంది. ఆఫ్టర్ ఆల్ మినిస్ట్రీ ఏమిటంటే ఏనాటికైనా నేను చీఫ్ మినిస్టర్ డే పట్టం చేరుకోవాలి. అందుకోసం ఎన్ని మారణ హోమాలను చేస్తాను, ఎన్ని మానవ హోమాలను చేస్తాను. జానే దేవుడు అనేవాడు నాకు కనిపించాడు. ఒకవేళ కనిపించినా వాడు వరాలు ఇస్తాడో లేదో కూడా నాకు తెలియదు. ఇవే నాకు కనిపించే దేవుడు, నా కోరికను తీర్చే కలియుగ దైవాలు. నేను కోరుకున్నాను అనుకో, ఈ తలవారు తలను నరికి చేస్తుంది, ఈ చైన్ చర్మాన్ని చీల్ చేస్తుంది, ఆ బాంబు బాడీని బద్దలు చేస్తాయి. నా గెలుపుకు సంపాదనకు సాధనమైన ఈ ఆయుధాలే నాకు ప్రత్యక్ష దైవాలు. ఇది రాజకీయమా? దారి పొడుగునా నెత్తుడి తర్పణం చేసి మీరు స్వరాజ్యాన్ని తెస్తే ఆ దారిలో నెత్తికి వర్ణలు పారిస్తూ మీరు రాజకీయం చేస్తున్నారా? మాట్లాడుతుంది ఇదే మీ రాజకీయం? ఈ దారి గారు నా దారి గారిని గతంలో ఒకసారి చెప్పాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. దయచేసి నన్ను విసిరించండి. గాంధీ గారి మాటన్నా బాటన్నా నాకు లేదు. అందుకే నీకు ఆయన గారి పేరు చెప్తున్నాను. కానీ అది నేతి పెరగాలన్నా మిగిలిపోయిందా? నీలో సాక్షాత్తు ఆ గాంధీ చూడాలని ఆశిస్తే గాడ్సే ఉన్మాది కనిపించున్నావు. కూతురా, నువ్వు వెళ్తున్నది ప్రమాదకరమైన దారి. ప్రమాదాలతో ఆడుకోవడం నాకు గొప్ప సరదా. అవును, మీ కాలం వేరు, ఈ కాలం వేరు. ఆశయాలు సిద్ధాంతాలను పడిగట్టుకుంటే ఈ పరుగు పందెంలో అందరికంటే ఎక్కడో చివరి వరుసలో ఉంటాను. అందుకే వాళ్ళందరినీ దాటుకుంటూ వెళ్ళాలైతే ఈ రాక్షస రాజకీయ న్యాసం తప్ప. నీ అభిప్రాయం తప్పురా. పవిత్రమైన ఈ గడ్డ మీద మహాత్మా గాంధీజీతో పాటు ఎందరో నాయకులు. కానీ చరిత్ర పటంలో నిలిచేది ఎవరో తెలుసా? ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు నిలబడేవాడే నిజమైన నాయకుడు. కాదు, పదవి చేత, పదవి వలన, పదవి కొరకు నిలబడేవాడే అసలు సుసలైన వర్తమాన నాయకుడు. చరిత్ర లేకుండా పోతాం. చరిత్రలో సరికొత్త అధ్యాయం. గాంధీను వెళ్తున్న సరైన దారి కాదు. నేను వెళ్తున్నది సరైన దారి. అంకినుడి దగ్గర ఆపురౌడిగా చేరారు. ఒళ్ళు తెలియని ఆవేశంలో జిందాబాదు పుట్టా. గొంతు బొంగులు రేయింబ ఒళ్ళు జెండాకరణ ఈ భుజాల మీద పోశారు. భుజాలు కాయలు కాశాయి. అంకినుడి పిలిచి వీడిని చంపు అంటే వెనక ముందు ఆలోచించుకుంటా కళ్ళు మూసుకురా పంచి. ఫలితం ఒకప్పుడు నా ప్రాణానికే ముప్పు ఏర్పడింది. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే గుంపులో నేను ఒకటి. కాదు, కాకూడదు. అందుకే కేడర్గా ఉన్న నేను లీడర్ని కావాలనుకున్నాను. పైసా పెట్టుబడి లేకుండా అంచెలంచెలుగా ఎదగాలి అన్నా, లక్షల డబ్బు సంపాదించాలి అన్నా పెట్టుబడి లేని వ్యాపారంగా రాజకీయ రంగంలో కాలు పెట్టా. ఇప్పుడు దాకా ఒకడికి జిందాబాద్ పుట్టాను నేను. జనం నాకు జిందాబాద్ పిలిస్తే గుండె ప్రగతిపోయింది. అందుకే నేనెందుకు మార్గంలో నాదైన బంధాలను ముందుకు పెడుతున్నాను. అవసరం నాకు ఇంకా ఎక్కువగా మాట్లాడితే తండ్రి కొడుకు అనే బంధం కూడా తెగిపోతుంది. దేశం కోసం అన్నీ కావాలనుకున్నాను. కానీ కష్టపడి ఆర్జించిన స్వరాజ్యాన్ని ఇప్పుడు గద్దలు తన్నుకుపోతుంటే చూస్తూ మౌనంగా ఊరుకోలేదు. మా బుద్ధి తెల్ల దొరతనము దేవా
చేస్తుంటే దాన్ని మేము ఒప్పుకోము అన్న బ్రిటిష్ వాళ్ళ లాఠీలు మా శరీరాలపై పెరుగుతుంటే దేశం కోసం భరించాం. మా దేశ సౌభాగ్యాన్ని దోచుకుంటున్న తెల్లవాడ క్విట్ ఇండియా అని నినదిస్తే దూసుకొచ్చిన తుపాకీ గుళ్లకు మా గుండెలను విసురొట్టాం. దేశం కోసం ఇన్ని త్యాగాలు చేసిన మాకు మా దేశం ప్రమాదవంతుల్లో ఉన్నప్పుడు ఆ ప్రమాదానికి కారణమైన మిమ్మల్ని త్యాగం చేయటం మాకు లెక్క కదరా. నాన్న హోదాను ప్రదర్శించుకోవడానికి నాకు అంతస్తు కావాలి, అంతస్తులు పెంచుకోవడానికి కోట్లు డబ్బు కావాలి, ఇవన్నీ కావాలి అంటే పెద్ద పెద్ద పదవులు కావాలి. అందుకే నేను చేస్తున్నది రాజకీయ యాగం. నా మార్గానికి ఎవరైనా అడ్డు వస్తే తనామనాన్ని కూడా చూడను, నరికి పారేస్తానా. మహాకాలంలో ఎన్నికల్లో పోటీ చేయడానికి మంచితనం, రుజువర్తన, త్యాగ నిరతని చూస్తే ఈ కాలంలో ఎంత డబ్బు వెదసలగలరు, ఎన్ని కులం ఓట్లు కొట్టగలరు, ఎన్ని బాంబులు విసరగలరు, ఎన్ని పుట్టుల్లో రిజికి చేయగలరు, వాడిని ఒక పార్టీతో అభ్యర్థిగా ఎంపిక చేస్తే వాడికంటే 4 ఆకులు ఎక్కువ చదివిన అత్యుత్తమ వీరగొండా నాయకుడిని మరో పార్టీ రంగంలో ఇలా గెలిచిన వాళ్ళ చుట్టూ మిషనరీల ప్రాకారాలు, విచ్చుకత్తుల పహారాలు, హంతకులు, గూండాలు, మాఫియా లీడర్లు చట్టసభలో గూడు ప్రహారీలు చేస్తున్నారు, మంత్రులుగా రాజ్యం చేస్తున్నారు. రాక్షసి రాజకీయమా? ఓ రాక్షసి ఇప్పుడు విషయం సింబల్ తెలిసిందా? అయితే ఎక్కడ అసలు ఫోన్ చూస్తాను, ఓకేనా? హలో రైట్, ఎక్కడున్నారా? నేను చెప్పేద్దాం, జాగ్రత్తగా వినండి, అంత అలర్ట్గా ఉండండి. టచ్లో ఉండు, ఓకేనా? ఏం జరిగినా ఫోన్ చేయాలి. రైట్. హలో అన్నా, యాద్గన్నా, నేనన్నా ఎమ్మెల్యే గాంధీని మాట్లాడతాను. ఏం లేదు, దీంతో చిన్న హెల్ప్ కావాల్సి వచ్చింది. అవునా? ఏం లేదు, చిన్న ప్రెస్ మీట్ అరేంజ్ చేసి ప్రెస్ అది నేను రిక్వెస్ట్ చెప్తాను. రాసుకో. చిన్న ప్రెస్, ఓకేనా? థ్యాంక్ యూ అన్నా. మాట్లాడు. అయ్యో, మనం సహాయం చేసుకోవచ్చు అన్నా. ఇవాళ మీరు గుర్తొచ్చాం,
ఇవ్వండి సార్. నమస్తే సార్. అవును సార్, ఇప్పుడు ఎస్పీ గారు ఫోన్ చేసి చెప్పాను. సారీ సార్, అలాంటి వ్యక్తులు మీకు రిఫండ్ చేసినందుకు సిగ్గుపడుతున్నాను. నో సార్, ఎలాంటి కాంప్లికేట్స్ నేను ఇప్పుడే పిలిపించి మాట్లాడతాను సార్. నేను చూసుకుంటాను సార్. నన్ను నమ్మండి సార్. అలాగే సార్, ఉంటాను సార్. ఓకే, మళ్ళీ ఫోన్ చేస్తాను. మినిస్టర్ నీలాంబరం ఎక్కడున్నా సరే 5 నిమిషాల్లో ఎక్కడున్నా. అలాగే సార్. జానీ జానీ వాసు చూడండి, సెక్యూరిటీ అలర్ట్ చేయండి. పర్మిషన్ అంటే అవసరం ఇబ్బంది లేదు. మినిస్టర్ నీలాంబరం పేద ప్రజల అభ్యున్నతి కోసం కంకణ కట్టుకున్న దేశోద్ధారకుడు, నీతి నిజాయితీ అయిన ఆరో ప్రాణం అంటూ డబ్బా కొట్టుకున్న సత్యచంద్రుడు శ్రీ 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 నీలాంబరం గారికి స్వాగతం, సుస్వాగతం. ఏమిటండి ఇది? లీకేజీ స్కూల్లో నేను స్వతధరణ ఏ పాపం పుణ్యం తెలియ నా మీద ఏమిటండి అభినందనలు? ఇదంతా కావాలని ఎవరో పుట్టబడుతున్నారు సార్. ఎవరో కావాలని ఎందుకు పుట్టబడుతుందయ్యా? ఫోన్ దానికి వాళ్ళు మీ పేరు చెప్పారు. అయినా సార్, సంపాదించుకోవడానికి చాలా మార్గాలు. మరి ఇంత పొంది కదా నీ మొహం చూడాలంటే అసలే వేస్తుంది. సార్, ఇన్నేళ్ళ నుండి చూస్తున్నారు. నేను అలాంటి వాడిని నన్ను అనిపించిందా? నేను మీకు ఏం అపకారం చేశానని ఇంత అభాండం వేస్తున్నాను? నేను నీ మీద అభాండాలు వేస్తున్నానా? ఏం మాట్లాడుతున్నావా? నువ్వు అభాండాలు వేసేవాడిని అయితే ఎక్కడో అనామకుడుగా నన్ను తీసుకొచ్చి ఎమ్మెల్యే ఎందుకు చేస్తాను, మినిస్టర్ ఎందుకు ఇస్తాను, చర్చ ఎందుకు అనుభవించాల్సింది. కాక నేను చేశానా? ఈ విషయం సీఎం గారే స్వయంగా ఫోన్ చేసి నాకు చెప్పారు. సారు సారు పేపర్ లేదు ఎక్కారు. ఈ నిలబడమని తెలిసి ఇతను మినిస్ట్రీని తప్పించారు. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ స్టూడెంట్స్ అంతా మన ఇంటి వైపు వస్తున్నారు సార్. స్టూడెంట్స్ ఏడాది కాలం పాటు కళ్ళల్లో ఒత్తులు వేసుకుని చదువు వాళ్ళ భవిష్యత్తులో ప్రశ్నిస్తే ఉద్రేకత పైన వాళ్ళ ఆవేశానికి ఏం సమాధానం చెప్తావయ్యా? నా నిజాయితీ నిరూపించుకుంటాను సార్. నేనే వాళ్ళ మధ్య పెడతాను. ప్రాణంతో కొడతానయ్యా. అయినా పర్వాలేదండి. నేనా రేపు జరగాల్సిన పరీక్ష పేపర్ని ఈ రోజు న్యూస్ పేపర్లో చూసి తెల్లబోయిన ముఖాన్ని భవిష్యత్తు వైరవేగ పంపిస్తే చిరికి ముక్కలైపోయి గాలిలో గిరికిని కొట్టిన పాఠ్య పుస్తకాన్ని లీకేజ్ అని ఇచ్చా వేస్తారు. నేల మీదకు వణికిపోయి మట్టి పాలిన మేధస్సు ఇక్కడ ఎందుకు వచ్చావు? ఎందుక మా జీవితాలతో ఆడుకున్న ఈ మంత్రి విలుది ఆ లీకేజ్తో నాకు ఎలాంటి సంబంధం లేదయ్యా. లేకపోతే మీ పేరు వస్తుందండి. 6 లక్షల మంది అండి, 6 లక్షల మంది. అందులో 300 పైగా మధ్య తరగతి, ఇంకా తక్కువ వాళ్ళు. ఎకరాలకు ఎకరాలు పొలాన్ని అమ్మి చదువును కొంటూ చదువుకుంటున్నాం. మీ వలన వీధులు పాలయ్యాం. ఏం చెప్పినా మీరు వినిపించుకోరే. ఇదే దశ దాటిపోయి ఏడాది కాలం పాటు చదివి ఆ సారాన్ని మా చిన్ని బొమ్మలో రాసిపెట్టే అది మేము ఎక్కడ మర్చిపోతామని ప్రశ్నాపత్రాలను ముందుగానే సప్లై చేశారు మంత్రి గారు. ఇతను బజార్ పెట్టండి. భవిష్యత్తు కక్కుతుమని చేయకుండా వచ్చి మీ అంతా నేనంటాను వచ్చేసి గుడ్లు తినే గడ్డి తిని స్కాంబోస్ ఇనుగు సిమెంట్ అతను చీనించుకున్నారు. పొలాలు తిన్నారు, స్థలాలు మింగారు. ఎంపీలు ప్రభుత్వాన్ని పెట్టుకున్నారు. రాజకీయాలు అడ్డు పెట్టుకొని కోట్ల డబ్బు సంపాదించి సిస్ బ్యాంకులో దాచి పెట్టుకున్నారు. చివరకు మా ప్రజలను కూడా అమ్మకానికి పెట్టారా? నేనేం చెప్పినా మీరు వినే స్థితిలో మీరు లేరు. ఎందుకంటే నిరాశ నిస్పృహతో మడిన కడుపు పంట మీద. బాబు, నా నిజాయితీ నిరూపించుకుంటాను. నేనే మీ మధ్యకి వస్తాను. ఇవ్వచ్చలేదు. నేనే నీ చొక్కా పట్టుకొని వీధిలో లీకేజ్, క్వశ్చన్ పేపర్ లీకేజ్, ఈ రకమైన రక్షణ పత్రాల లీకేజ్, అతి రహస్యమైన కమిషన్ రిపోర్టు లీకేజ్. అమ్మ కడుపులో ఉన్న బిడ్డ ఏ శాతం లీకేజ్?
అంతర్జాతీయ విపణి వీధిలో మన దేశ పరువు ప్రతిష్టలు నీకే. ఈ లీకేజీని అరికట్టకపోతే మన దేశ భవిష్యత్తే ఒక పెద్ద లీకే. కనీసం మీరే వినమండి, ఆ లీకేజ్తో నాకు ఎలాంటి సంబంధం లేదు. లేకపోతే మీ పేరు వస్తుంది, మంత్రి పదవి ఎందుకు పోతుంది? అయితే విను, దోషి నీలాంబరం కాదు. కాదు, నీలాంబరమే కాదు, డబ్బు కోసం కొందరాడిన రాజకీయ చదరంగంలో ముందుకు తోయబడి బలైపోయిన పాలెందుకు కాదు. ఏమిటి మీద నిజం. ఏమిటా నిజం? ఏమిటా? ఏ విద్యార్థి ఉద్యమాలను అడ్డు పెట్టుకుని యువజన నాయకుడుగా ఎదిగాడు, ఏ యువతరాన్ని అడ్డు పెట్టుకుని కులం పునాదులపై రౌడీయిజం ఇటుకలతో, గూండాయిజం సిమెంట్తో నిర్మించిన దుర్భేద్యమైన అధికారం కోటపై జెండాలు ఎగరవేశాడో అతడే చట్టాలను తయారు చేసే చట్టసభలలో సభ్యుడు. ఈ గాంధీ మహాశయుడే అసలైన దోషి. నేను తెలుసు, నాకే తెలుసు. నిజంగా నీకేమీ తెలియదు. దేశంలో ఏం జరిగినా నాకు తెలిసే జరుగుతుందా? అగ్గిపుల్ల వెలిగించేది, పొక్కుమని మంటల్ని మండించేది, ఆ మంటల్లో చలి కాచుకునేది మీరు. మీకు తెలియకుండా ఎలా ఉంటుంది? మీరు ఆరోపించిన మాత్రం అబద్ధాలు జరుగుతారు. అయినా సాక్షాధారులైన ఆరోపణలు నిలబడాలి. ఉన్నాయి, సాక్ష్యాధారాలు ఉన్నాయి. నీ అవినీతి చిట్ట, జరిగిన జరగబోయే పరీక్ష పేపర్లు. ఇది ఇంటర్, ఇది డిగ్రీ, ఇది పీజీ. ఇవేమిటో తెలుసా? మరో 3 నెలల్లో జరగబోయే ఎంసెట్ పేపర్లు. ఏం బాబు, సివిల్ సర్వీస్ పేపర్లు ఇంకా దొరకలేదా? ఇవన్నీ మీకు గత 3 నెలలుగా మీ కుంభకోణ భాగస్వాములు రాసిన ఉత్తరాలు, అర్ధరాత్రి వేళల్లో కొత్త వ్యక్తులతో రహస్య బంధనాలు, సూట్ కేసుల నిండా డబ్బుల కట్టలు. ఇవన్నీ నీ మీద నిఘా వేయించాయిరా. ఇది నేను కట్టించిన ఇల్లురా. అణువు నా నుంచి నిజాన్ని దాచా. బాబు, ఇప్పుడేమంటావు? రక్తం చిందించైనా ఉద్యమాలు నడుపుతానని రెచ్చగొట్టిన పెద్ద మనిషి అసలు శస్త్రైన సూత్రధారి నువ్వు. ఈ గుర్తింపు కోసం ఉద్యమాలు సృష్టించాం. మా చేతికి ప్రాణించే వస్తువులు పగలబెట్టమన్నాం. హుషారుగా పనిచేస్తున్నాం. పగిలిన గాజు పెంపుల్లో మా భవిష్యత్తును చూడలేదు. నువ్వు సృష్టించాల్సిన మేము ముందు రాజీ కబలుతుంటే మిగిలిన మా ఎముకలు చిందిన మా నెత్తులోంచి నిజాలు గ్రహించలేకపోయాం. నిజం తెలిసాక రాళ్ళు ఎలా విస్తారో నేర్పి నీపై ఆ రాళ్ళు ఎంత బలంగా ఇస్తారో కూడా మాకు బాగా గాంధీ గారు. రాజకీయంగా ఎదగాలి అంటే ఇన్ని దారుణాలు చేయాలి. ఇలాంటి అమాయకుల ప్రాణాలు తీయాలా? నాలాంటి వాడిని పని కోసంలు చేయాలంటే పక్క బుట్టలు మార్చాలి, మల్లెపూలు చల్లాలి. నాకే నీతులు చేద్దామంటారా? నేను బ్రోకర్నే. ఆడపిల్లల్ని తార్చేవండి. మంత్రి గారి పక్కలో అమ్మాయిలు పండబెట్టి కాంట్రాక్టులు కొట్టేసిన వాడు, ఎమ్మెల్యే సీటు సంపాదించిన వాడు నాకు తెలుసు. వాళ్ళ అవసరాల కోసం చీకట్లో నా చేతులు పట్టుకొని ఈ పని చేసి పెట్టండి బాబు అని బతిరాళ్ళ వాళ్ళు రాజకీయాల్లో ఎంతమంది ఉన్నారు. నీ నియోజకవర్గం రిజల్ట్ అయింది. నువ్వు తప్ప వేరే క్యాండిడేట్ లేడు అన్నావు. ఊరూరా తిప్పావు. గెలిచావు. నా గత జీవితం మీద నాకే అసహ్యం వేసింది. ప్రజాసేవ చేసి ఆ పాపాన్ని కడిగేద్దాం అనుకున్నాను. ఎంతలో నువ్వు మంత్రివి అన్నారు. ప్రజాసేవ చేయడానికి మరింత అవకాశం వచ్చింది అనుకున్నా. కానీ ఎప్పుడు నన్ను నిర్ణయాలు తీసుకొని ఇచ్చావు? ఎక్కడ నా మాట సాగనిచ్చావు? ఇదే నా రాజకీయం అంటే? కుళ్ళి కంపు కుడుతున్న నీ శివరాజకీయాల కంటే ఎమ్మెల్యే గారు నా బ్రోకర్ ఉంటే చాలా గొప్పది. మళ్ళీ నా బ్రోకర్ వృత్తిలోకి వెళ్ళను. రాజకీయాలకు శాశ్వతంగా గుడ్ బై చెప్తున్నారు. ఎమ్మెల్యే గారు, ప్రజాసేవ చేయాలంటే పదవులే ఉండక్కర్లేదు. ఈ మహానుభావుడితో కలిసి
ప్రజల మధ్యకు వెళ్ళి నీ బండారం బయట పెడతాను. రండి తాత. ఓకే మిస్టర్ నీలాంబరం, అదే నిర్ణయం అయితే రాష్ట్ర మాజీ మంత్రివర్యులు శ్రీ 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 నీలాంబరం గారు ప్రముఖ స్వాతంత్ర సమర యోధులు శ్రీ 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 వట్టిపూటి వెంకట సుబ్బయ్య గారు గుర్తు తెలియని వ్యక్తుల వంబుదాడిలో మరణించారని రేపు ప్రముఖంగా పేపర్లో రాబోతుంది. ఉరికంబాలపై గీరవాడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సరిహద్దుల నుండి పారదోలడానికి వీర రక్తాన్ని ధారగా వారవోసి తెల్లవాళ్లను గడగడలాడించిన మార్పులు ఆ ప్రాణి నల్లవాడు ఒక లెక్క. అసలు ఇక్కడ నుంచి మీరు బయటపడితేనే కదా తాతయ్య గారు ఇవ్వను ఇస్తారని వీడి సంగతి ఏం చూస్తుంది? మహా వటవృక్షాలనే ఒకటి వెళతా హాకం చేసిన వాడిని ఆఫ్టర్ ఆల్ మట్టి కోసం నువ్వు లెక్క నాకు మరింతగా నా మార్గానికి అడ్డు వస్తే ఏం జరుగుతుందో ఎక్కడో తండ్రి అనే దౌర్భాగ్యుడు నాకల్లా ముందే ఒక పసి ప్రాణాన్ని నువ్వు నాకు నీతో ఇంకా తండ్రి కొట్టనే ఆ బంధాన్ని మీరే తెంచుకున్న తర్వాత రాజకీయంగా ఎటువంటి సెంటిమెంట్లు చూడండి నాకు కల్పించవలసిన గణాన్ని నిన్ను గ్రేట్ ఇండియా చట్టసభలో తిష్టవేసిన శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు మీ హత్య రాజకీయాలతో, మీ హింసా దౌర్జన్యాలతో మీకు కాపలా ఉన్న గన్మెన్ చేతుల్లోనే మీ ప్రాణాలు పోగొట్టుకునే స్థితిని మాత్రం తెచ్చుకోకూడదు. ఆనాడు అంగరక్షకులే ఇంజనమును కాల్చుకుని ఘోరమైన కానీ అధికారం కోసం శవాల పంట పండిస్తున్న వేళను అన్ని కళ్ళారా చూస్తున్న అంగరక్షకుడే చంపకపోతే అది దేశానికే కానీ ఒక ప్రజాప్రతినిధికి అంగరక్షకుడు వెళ్ళింది నువ్వు నీ పని చేయటం ప్రజాప్రతినిధి. ప్రజాప్రతినిధులు అంటే వీళ్ళ కాదు సార్. పార్లమెంటుకు సైకిల్ పై వచ్చిన కుంచలపల్లి సుందరయ్యలు రైల్వే స్టేషన్ నుండి తన సామాను తనే మోసుకుంటూ వచ్చిన లాల్ బహదూర్ శాస్త్రి ఒంటరిగా వెళ్ళి వాళ్ళలో నైతిక పరివర్తన తీసుకొచ్చిన జయప్రకాష్ నారాయణ వీళ్ళండి ప్రజాప్రతినిధులు. ప్రజల్లో ఒకటిగా, ప్రజలతో ఒకటిగా కలిసిమెలిసి మమేకమైపోవాల్సిన స్థితిలో ముందు గూండాలు, వెనక రౌడీలు, కుడి ఎడమల రైఫిళ్లతో పోలీసు బందోబస్తుగా ఎముకల కొరికే చదువు, గడ్డ కట్టే మంచులు, దేశ సరిహద్దు రేఖన శత్రు సైనికులతో వేలజామాలు వస్తుంటే వాళ్ళకేసారు సెక్యూరిటీ, వాళ్ళ బతుకేసారు సెక్యూరిటీ. దేశం లోపల ఉండి దేశాన్ని దోచుకు తింటూ ప్రజల ధనమాన ప్రాణాలతో తెలగటమంటున్న వేడకు సెక్యూరిటీలా తనలాంటి గోండా చేతిలో తన ప్రాణాలకు తప్పందని తెలిసి తన్ను తాను కాపాడుకోవడానికి తుపాకీలను అడ్డుగా పెట్టుకుంటే వేల బారిన పడి దగా పడి ప్రజలు తమను తాము కాపాడుకోవడానికి ఎన్ని తుపాకీలు అడ్డు పెట్టుకోవాల్సిన ప్రజల చేత, ప్రజల వలన, ప్రజల కొరకు ప్రజాప్రభుత్వాలు ఏర్పడాల్సిన ఈ వ్యవస్థలో తుపాకుల చేత, తుపాకుల వలన, తుపాకుల కొరకు ఈ ప్రభుత్వాలు అధికారాలు ఉన్నాయి.
చిలకలూరు బ్యాలెట్లు కాదు, బుల్లెట్లు బుల్లెట్లు సార్, బుల్లెట్లు. అలాగే నేను చేసి నీ పని సమర్థించుకోలేదు. నేను ఇప్పుడే పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతున్నాను. పోలీస్ స్టేషన్ నేను ఎమ్మెల్యే గాంధీ గారి ఇది స్వర్ణోత్సవ భారతి గతి ప్రగతి. సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రథమ పౌరుడైన ఓ దేశాధ్యక్ష, ప్రపంచ దేశాల్లోనే అతి గొప్పదైన భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థను కంటికి రెప్పలా కాపాడుతున్న ఓ ఎన్నిక యంత్రాంగమా, గూండాయిజాన్ని, హింస అరాచకవాదాలను భారతదేశ సరిహద్దుల నుండి పారదోలడానికి నేరగాళ్లను పాలెగాళ్లను ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించండి. తమ మనుగడ కోసం ఇలాంటి అరాచక శక్తులను అణువణువున పెంచి పోషిస్తూ ప్రజాస్వామ్య ముసుగులో బ్రతుకుతున్న సోకాల్డ్ రాజకీయ పార్టీలను రద్దు చేయండి. అలా జరగనందువల్లనే భరతమాత శిరస్సుపై ఉగ్రవాద ఉన్మాదపు బాంబు పేరుళ్ళు, అమ్మ గుండెలపై మతోన్మాద మాఫియా ముఠాల తుపాకీ కాల్పులు, అమ్మ గర్భంపై ముఠా నాయకుల ముందు పాత్రల విస్ఫోటనాలు, అమ్మ పాదాలపై తీవ్రవాదుల దహనకాండ, కణమని మండే మంటలో అమ్మ కాలిపోతుంది. రక్షించండి, అమ్మను రక్షించండి, మన భారతమ్మను రక్షించండి సార్. ఇది సాగరి చిలకలూరిపేట వారి నాటిక.